ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు చేసిన సాంగ్స్ అన్నీ కూడా డిఫరెంట్ అండ్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువ రొమాన్స్ ఎక్స్పోజింగ్ ఉన్న సాంగ్స్. బట్ మీ రియల్ లైఫ్లో చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్. ఒక పోలీస్ ఆఫీసర్ మీ లైఫ్లోకి వచ్చారు అండ్ దట్టు ఆయన పోలీస్ గారు, నేనే ఏం తెలియదు. ఇంట్లో పోలీస్, మీరు రియల్ లైఫ్లో పోలీస్ ఆయన ఎలా? నేను చెప్తున్నారు కదా, మీరు ఆర్టిస్ట్ కాదు, ఒక మాటలు స్టేజ్ మీద తెలియదు అంటున్నారు. ఒక ఫంక్షన్కి అండి వెళ్తే అలాగే కూర్చోాలి అనుకున్నాను. 2014లో సంతోష్ రావుడు పిలిచేటప్పుడు మా ఆయన ఒకరు వచ్చి అడిగారు, ఎవరు ఆయన, నిజమేనా అది హైదరాబాద్లో జరుగుతుందా అని. మా ఆయన చెప్పారు, మీరు ఫిలిం చెప్పారు, ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన వచ్చి అడగండి అంటే అప్పుడే మా ఆయన వెళ్ళారు. ఆయన కలిస్తే ఏం భయం లేదండి, అమ్మ ఇంత పిక్చర్ చేశారు కదా, అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నారు, నేను కూడా రేపు వస్తున్నాను, ఏం భయం లేదు, మన సుబ్బారామరెడ్డి గారు హోటల్లోనే వేస్తున్నారు, ఎవ్వరు రారు, మీ భయం లేదు, వెళ్ళండి అంటే మేము వెళ్ళామన్నమాట. కానీ నాకు భయం. అమ్మ వచ్చింది అప్పుడు తోడుగా. అప్పుడు ఎన్ని టికెట్ కావాలంటే నేను కూడా, బాబు మీరు కూడా వచ్చేయండి అన్నాను. అక్క నేను 2 రూమ్లు వేశారు, 4 టికెట్లు వేశారు. ఇప్పుడు నేను సపరేట్గా మా అక్కతో వచ్చాను అనమాట. ధైర్యంగా బాబు కూడా అడిగారమ్మా సపరేట్గా వెళ్తున్నాడా, మా అక్క వస్తుంది కదా, నేను కొంచెం ధైర్యం వచ్చింది, ఇప్పుడు మాట్లాడుతున్నాను అని చెప్పేశాను. అప్పుడు 4 టికెట్ అడిగాను, వేశారు బాబు. అప్పుడే నేను కృష్ణ గారిని విజయమ్మ గారిని చూశాను. నేను రెడీగా 6:30కి వెళ్ళిపోయాను. మా ఆయన ఫోన్ చేస్తాడు, రెడీ అండి ఎప్పుడు అంటే అందరూ 8:30కే వస్తున్నారు. అప్పుడే సోఫా అన్నీ వేశారు. తర్వాత అప్పుడే వచ్చారు కదా, ఈ ప్రోగ్రామ్కి ఉంటారనుకున్నాను, ఫ్రాక్ వేరే వేసుకున్నాను. అప్పుడు చూస్తే వాళ్ళు అలా వెళ్ళిపోయారు. రామనాయుడు గారిని కూడా చూశాను. ఇలా షో చూసేటప్పుడు ఎవరు వెళ్తున్నారంటే అలా వెళ్ళిపోయారు. ముందు ట్రాలీ అన్నీ ఉన్నాయి, సరే అలా వదిలేసాను. అప్పుడు చూశాను కృష్ణ గారిని. కృష్ణ గారంటే ఇప్పుడు వరదలు వచ్చాయి కదా, అప్పుడు ఆయన ఎదురుగానే హోటల్లో ఉన్నాయి, నవీన్ హోటల్, దాంట్లోనే రూమ్ దొరికింది. అటు సైడ్ వెళ్ళలేము, ఇంతవరకు వచ్చేసింది. ఇక్కడ కూడా ఇంతవరకు లోపల రాలేదు. మా ఆయన ఏం చెప్పారు, మా అత్తగారిని నన్ను 2 o'clock పాండిప్ సార్ పోలీస్ ఫోన్ చేశారు. ఈయనకు తెలుసు కదా, అందరూ బండి పంపించి మా అత్తగారిని అలా అలెక్కగా తీసుకెళ్ళి పెట్టి వాళ్ళే తీసుకెళ్ళారు. అప్పుడు మేము చెప్పాము అటు సైడ్ వెళ్ళండి, హోటల్ కొంచెం బాగుంటుంది అంటే, అటు వెళ్ళలేదమ్మా, చాలా జీపు సగం ఇదైపోతుంది, ఇక్కడ ఏముందంటే ఇక్కడ పక్కలో కూడా వాళ్ళు చెప్పారు లోపల వచ్చేసింది నీళ్ళు అని. తర్వాత చూస్తే కృష్ణ గారు ఎదురుగా ఉండి, సరే అలా బాల్కనీ అలా చూసి పొద్దున్న ఆయనతో ఇలా చేసాము, పాడి పంటలు విజయ నిర్మ గారు అలా తలుచుకొని ఒక్కొక్క కుటుంబంగా ఉండేవాళ్ళం అని అలా వెళ్ళిపోయాను నేను. ఆ మెమరీసే చాలండి నాకు ఈ జీవితంలో, వేరేం అక్కర్లేదు. ఈ అభిమానులు ఆయన ఎంతమంది చూశారు, ఏమేమి అమ్మ అంటున్నారు, తల్లి అంటున్నారు, అలాగే ఉన్నారన్నారు, అది చాలు నాకు. బట్ రియల్ లైఫ్లో ఇన్ని మెమరీస్ ఉన్నాయి కదా, బట్ రియల్ లైఫ్లోకి ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా వచ్చారు అసలుకి? అది మా అమ్మ వచ్చి అప్పుడు ఎవరు చాలా తక్కువ మందికి తెలుసు పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నారని. మీరు అందరూ వెళ్ళిపోయారండి, నన్ను ప్రేమించాలని లెటర్ ఇచ్చేవాళ్ళు. మా అక్కని పట్టుకున్నారు అందరూ, అమ్మని పట్టుకున్నాను. అమ్మ కొంచెం భారీగా ఉంటుంది, భయం ఏమైనా చెప్పేస్తా. నేనేమో పసిపిల్ల ఎలాగ ఉంటాను, ఒకవేళ అడిగితే అమ్మ అని ఏడుస్తుందో ఏమో అని నన్ను కూడా ఎవరు అడగరు. అక్కడనే అప్పుడు మా అన్నయ్య ఫ్రెండ్ అన్నమాట ఆయన. ఓకే. మాకు పక్క ఒక ఇల్లు ఉంది, దాంట్లో పక్క ఇంట్లో వాళ్ళు ఉన్నారు అన్నమాట. అప్పుడు అమ్మ చూసింది, అక్కడెక్కడ రాసి పెట్టింది. అప్పుడు ఆలోచించింది, మనల్ని తెలుసుకున్న వాళ్ళని ఇస్తేనే బాగుంటుంది. అప్పుడంతే శ్రీదేవి అమ్మగారు, మా అమ్మగారు అంతే శివాజీ గారి ఇంటికి వెళ్ళి చెప్తాం. అప్పుడు మేము వెళ్ళి చెప్పేటప్పుడు కమలమ్మ చెప్పేది, శివాజీ గారిని కూడా అడిగారమ్మా శ్రీదేవి అమ్మ, మనకు ఈక్వల్గా ఉండాలి కదా, మా అమ్మాయి కొంచెం డబ్బు ఏమీ లేకుండా ఎట్లా ఉంటుంది, మనకు కొంచెం ఈక్వల్గా చూడండి అని చెప్పిందమ్మా. అదే కొంచెం చూస్తున్నాం, ఒక డబ్బు ఉంటే మనుషులు ఇది సరిగా లేదు. అమ్మ చెప్పింది అదంతా వద్దు, మా అమ్మాయి ఇలా ఫిలిమ్స్ ఇంట్రెస్ట్లో ఉండింది, దాని గురించి ఏం మాట్లాడకూడదు, మంచి అలవాటు ఉన్న అబ్బాయి కావాలి, మా అమ్మాయిని బాగా చూసుకోవాలి, అమ్మాయికి కొంచెం ఇల్లు ఉంది, అది చూసుకుంటే చాలు అన్నారు. అలాగే అప్పుడు ఆలోచించారు. సడన్గా మా అమ్మాయికి ఇది వచ్చిందో వాళ్ళని ఇంట్లో అడిగారు. అడిగితే వాళ్ళమ్మ కొంచెం ఒప్పుకోలేదు. పక్కనే ఉన్నారు,
ఫిలిం ఇండస్ట్రీ అంటే పెళ్లి చేసుకుని మళ్ళీ నేను యాక్ట్ చేయాలని అడుగుతారు కదా, అవును. మన మీద తప్పు ఉంది ఆర్టిస్టుల మీద, మళ్ళీ నేను చెయ్యాలని వెళ్ళిపోతే ఎట్లా అని. అప్పుడు తర్వాత ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత నాకు అడగలేదు, నేను మూగపిల్ల, అమ్మ ఏది చేస్తే ఓకే అనేదాన్ని. సరే అప్పుడే బీచ్కు తని రమ్మని చెప్పి ఇద్దరిని మాట్లాడమన్నారు. ఆయన మాట్లాడలేదు, నేను ఆ గాలి వస్తుంది ఏం రాలేదు. ఓకే. తర్వాత తిరుపతిలో పెళ్ళి జరిగింది, ఇక్కడ రిసెప్షన్ ఇచ్చాము. అక్కడ అందరూ షిఫ్ట్ అయ్యాను కాబట్టి అందరూ ఎవరు రాలేదు, జీవితం మాత్రమే వచ్చింది. ఇక్కడ ఖుష్బు గారు వచ్చారు, శివకుమార్ గారు వచ్చారు, డిస్కో శాంతి చెల్లెలు వచ్చింది, ఇక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ ఆఫీసర్ అందరూ వచ్చేసారు. వెళ్ళి జైలుతో మేము వెళ్ళి ఇచ్చారంట. నేను వెళ్తే నైటీ వేసుకుని లాంగ్లో విజయ్ కుమార్ ఉన్నారు కదా, ఆయన చాలా, మా ఆయన అంటే చాలా ఇష్టం అనమాట. మేడం దగ్గర వెళ్ళి ఇలా మా అన్నతో పెళ్ళి చేసుకున్న పని చేస్తున్న అతను ఇలా ఆర్టిస్ట్ని పెళ్ళి చేసుకున్నారు, మీకు కార్డు ఇవ్వాలనుకుంటే ఆ లాంగ్లో నైటీతోనే ఉన్నారంట మన మేడం. అప్పుడు చెప్తే ఆ పెద్ద ఆర్టిస్టు మిమ్మల్ని చేసుకోవాలని అన్నారా, అరే ఆశ్చర్యంగా ఉందే అనిందంట అమ్మాయి. సరే నేను వస్తానని అందంట, చెప్పారంట బాగా ఉండండి అని ఆశీర్వాదం కూడా చేశారంట. వీళ్ళు వచ్చారు, ఏం అక్కడ జరిగిందో తెలియదు, లాస్ట్ మినిట్లోనే క్యాన్సిల్ చేశారంట. అది ఏది అని నాకు తెలియదు, ఎంత వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా, ఏదైనా వచ్చి ఉంటుందో ఏమో. కానీ అప్పుడే ఆశీర్వాదం చేసి నన్ను చెప్పారంట. నేను ఒకేసారి చూశాను, మా బావ టిఆర్ రమణ ఉన్నారు కదా, వాళ్ళ కూతురు పెళ్ళికి జానకి అమ్మ వచ్చింది, జలత వచ్చారు పక్కన. ఓకే. అది పెద్ద విషయం. అమ్మాయి పెద్ద రెడ్ కలర్లో ఎంత పెద్ద కమ్మలు వేసుకుని అందమంటారా, చాలా అందంగా ఉండింది జయలలిత గారు. అప్పుడు చూశాను. తర్వాత మా మామయ్య ఒక పిక్చరు చేశారు, హిందీ పిక్చరు ఒకటి సైరాబాను చేసింది, గుర్రం, దాంట్లో లైట్లోనే ఈ వజ్రాలు ఉంటాయి. ఆ పిక్చర్లో హిందీలో వచ్చిందనమాట, తమిళ్లో తీసాను. జయలలిత మేడం పక్కన చెల్లెలుగా వేయాలని నేను పిక్చర్ అని చూసాను. నేను డైలాగ్ కూడా ఇచ్చారు, కానీ వయసు ఎక్కువ లేకపోతే హైట్ తక్కువ అని తెలియలేదు, తేడా వచ్చింది. తర్వాత మా మామయ్య వద్దనేసారు. ఆల్మోస్ట్ ముగ్గురు చీఫ్ మినిస్టర్ దగ్గర చేశారు కదా మీ వారు? ఎవరు? మీ వారు చేశారు. నాకు వచ్చి ఎంజిఆర్ గారు పరిచయం తెలియరు. ఎంజిఆర్ గారు డ్యాన్స్కి ఇదిగా వచ్చారు, చీఫ్ గెస్ట్గా వచ్చి చాలా బాగా, అప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను చెప్పి, ఈ అమ్మాయి బాగా వస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ సినిమా కుటుంబం అనమాట, బాగా వస్తుంది, ఈ గురు అమ్మ నాన్నని బాగా చూసుకుంటేనే చాలు పైకి వచ్చేస్తుంది అన్నారు. అప్పుడే నన్ను చూశారు, మాట్లాడతావా అని. నాకు లేదంటే చెప్పేశాను. తర్వాత ఆయన 100 days బర్త్డే అప్పుడు సత్యేశ్వరుడు పిలిచారు. నేను చెప్పాను ఆయనతో నేను చేయలేదు, ఒకటి మా చీఫ్ గెస్ట్గా వచ్చారు. కానీ ఆయన పిక్చర్కు అడిగారు లాస్ట్లో, ఈ ఎన్ఎన్ అని ఒక ఆప్రికావల్ రాజు అని తమిళ్ పిక్చర్కి ఫోన్ వస్తుంది. ఎప్పుడు కాల్ చేస్తే ఇలా సత్యేశ్వరుడు నుంచి మాట్లాడుతున్నామ్మా, తలెవరు చెప్పమన్నారు, మీరు ఈ పిక్చర్లో ఉన్నారు, పూజ ఈరోజు అలా వచ్చేయండి అని డేట్ చెప్పేశారు. మా అమ్మ పిలిచింది, నేను అక్కతో ఆడుకుంటున్నాను, నేను రాలేనమ్మా, షూటింగ్ వస్తాను కదా అప్పుడు చూసుకుంటానని. నాకు అది ఇది లేదు, గర్వం లేదు. మా అమ్మ కూడా 2 సార్లు అడిగింది, వెళ్ళేసింది. కరెక్ట్గా అడిగారంట ఎంజిఆర్ గారు, జయ రాలేదా అని. లేదండి కొంచెం ఫీవర్ లాగా ఉందని. ఓకే అన్నారంట. ఆ పిక్చర్ల తర్వాత నన్ను పిలువలే. కానీ జగన్మోహిని చూసి ఆయన బాగా చేసిందని గొలువు వచ్చిందనమాట. అప్పుడు ఒక ఆర్టిస్ట్ ఇంటికి వెళ్తే జీ సౌంతల అని, ఆవిడేమో జానకి అమ్మకి ఫ్రెండ్, ఆ గొలువుకి వచ్చారనమాట. ఈ అమ్మాయినే జయమాలిని జగన్మోహిని చేసేది తెలుసు నిన్ననే చూసాం, నేను తలెవరు కూడా చెప్పారు బాగా చేసింది ఈ అమ్మాయి అని చెప్పి, దాని తర్వాతే అడిగి ఉంటారు 77లో ఏమో. అడిగితే నేను రాలేదు కదా, పొగరేమో అనుకున్నారో ఏమో తెలియదు, ఆ పిక్చర్లో నేను లేదు. కొంచెం మాటలు కూడా తక్కువ మాట్లాడదు అనుకుంటారు. సొంత బంధువులు ఇంటికి వెళ్తే కూడా అమ్మ చీర వెనకాలనే ఉంటాను, ఎవరి దగ్గర మాట్లాడను. బట్ ముగ్గురు చీఫ్ మినిస్టర్స్తో మీ వారు వర్క్ చేశారు, మీరు వర్క్ చేశారు. జయలలిత గారితో ఎలా ఉంటుంది వర్కింగ్? జయలలిత గారు ఉండేటప్పుడు నేను చేయలేదండి. ఆవిడ నేను పెళ్ళి అప్పుడు చిన్నప్పుడు అదే మా మామయ్య ఒక పిక్చర్ అడిగారు, అది చేయలేకపోయాను. నేరులో చూశాను,
నేరులో మా మామయ్య కూతురు పెళ్ళికి వచ్చారు, అప్పుడు చూశాను. బట్ జయమాలిని గారు ఎంత స్టార్డమ్ చూసిన తర్వాత ఒక్కసారిగా పెళ్ళి అవ్వగానే మనం ఇంకా కెమెరా ముందుకు రాకూడదు అనేది మీ ఆయన డిసిషనా, మీ డిసిషనా? ఆ పిల్లలు వచ్చిన తర్వాత హాయిగా ఇంకా అలాగే ఉన్నాను కదా, అది అనిపించలేదు ఏమో. ఎందుకంటే ఈ 4 ఇల్లు కొన్నాము, దాంట్లోంచి ఇది వస్తుంది, పెళ్ళి అయిపోయింది, అందరూ సెటిల్ అయిపోయారు. సో అలాగే భర్తతో అలా ఉన్నాను. 4 ఇళ్ళు కొనేశారు. కొనేసి తర్వాత ప్రోగ్రామ్ చాలా వెళ్ళాము, డ్యాన్స్ ప్రోగ్రామ్, దాంట్లోనే ఈ ఇల్లు కట్టాం. సినిమా కన్నా దాంట్లో చాలా ఎక్కువ ఇస్తారు. 25,000 అంటే చూసుకోండి. అప్పుడు ఒక గ్రౌండ్ వచ్చేస్తాయి అంతే కదా. అమ్మ ఏది చూపించుదో తెలీదు. అప్పుడు అమ్మ పేరు మీద సాంబవి ఆర్ట్స్ అని అన్నీ, కేరళ, ఆంధ్రప్రదేశ్ అన్నీ, మలయాళం అన్నీ, కన్నడ అన్నీ ఒకరు వస్తారు. ఆ పక్క ఊర్లో 6 ప్రోగ్రామ్ అన్నమాట. ఇక్కడ చేసేసి నైటు పొద్దున్నే వెళ్ళి అక్కడ స్టే చేసి నిద్రపోతాం. 6 గంటల తర్వాత మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని భరతనాట్యం చేస్తాం. తర్వాత విశ్వామిత్రుడు మేనక 1/2 అవర్. దాని తర్వాత ఒక స్నేక్ డ్యాన్స్, అదే హైలైట్ అనమాట. ఫుల్గా బెండ్ అయ్యి అలా స్నేక్ లాగా వచ్చాడు. ఆ లైటింగ్ అన్నీ పెట్టారు అప్పుడు, క్లిప్ అని అది చేసేవాళ్ళం. తర్వాత ఏం అడిగారు అంటే పెద్ద అయిన సాంగ్ సన్నదాజులు ఆడండి లాస్ట్లో, ఇంకా కూడా మాకు డబుల్గా ఇస్తాం. సన్నదాజులు సాడు ఒక లంగా వేసుకొని ఆడతామన్నమాట. అప్పుడు చూడాలి థియేటర్లో అంటే విసులు, ఒక్క పక్క బీర్ బాటిల్ తాగేసి బాగా ఎంజాయ్ చేసేవాడు. అప్పుడు అడిగేవాళ్ళు, అప్పుడు కూడా అమ్మకు తెలియదు, ఎంతమైనా ఇస్తాం, మీకు కూడా 25 ఇస్తాం, మీరు ఆ సాంగ్ వేయాలి. ఏ సాంగ్ అప్పుడు హిట్టో, శోభన్ బాబు గారిది, ఆ కృష్ణ గారిది, ఆ సాంగ్ ఆడమని చెప్తారు. ఈ లెక్క మీరు చేసిన ప్రోగ్రామ్స్కి అప్పుడు గ్రౌండ్స్ కొనండి ఇప్పుడు 1000 కోట్లు అయిపోయి ఉంటుంది. పెళ్ళి చేసాము, మళ్ళీ బాగా ఎంజాయ్ చేసాము. బాబుని స్పెయిన్లో చదివించాము, మళ్ళీ అన్ని అభిమానుల వల్లే. ఏ హీరోయిన్ సంపాదిస్తారు చెప్పండి? సంపాదించి రోజు పెట్టుకోవాలండి, అంతే మరి జాగ్రత్త. మేమేమో బాగా తిన్నాం, శారీలు కట్టుకున్నాము, నగలు వెరైటీగా కొంటుంది అమ్మ. చీరలు ఎక్కువ అమ్మాయి కొనడం, అదే 3 బీరోలో అమ్మాయిది మాత్రం ఉంటుంది, పట్టు చీర, కాటన్, నైలెక్స్ అవన్నీ. ఒక బీరువాకి మొత్తం గోల్డ్, అంత కష్టం కదా. ఎందుకంటే ఏ చెడ్డ అలవాట్లేదు, మా ఇంట్లో ఎవరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. అబ్బాయి కావంటే అమ్మాయి కాదు. జ్యోతి గారు వచ్చే సాయి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన కూడా చాలా పిక్చర్ నాకు కెమెరాగా చేశారు, కెమెరామ్యాన్. నాకు చాలా ఇష్టం. విజయ్ తమ్ముడు, తర్వాత దేవరాజ్ అన్నయ్య, ముగ్గురే ఉంటారు అప్పుడు హెవీగా. స్వామి అని ఉంటారు, గోపాల్ అని ఉంటారు, వాళ్ళందరూ. బట్ మీ బాబు హీరో కన్నా చాలా బాగున్నారు. ఇష్టం లేదు కదా ఇండస్ట్రీకి, ఇది మనం ఇది చేయవద్దు. మేనంటే మా మామయ్య అడిగారు, ఏమే పిక్చర్లో యాక్ట్ చేస్తావంటే అన్నాను. ఒక 4 సీన్లు వేస్తాను, ఎలా యాక్ట్ చేస్తావని. తర్వాత మన ముత్తురామునికి చెల్లెలుగా వేశారనమాట. వాణిశ్రీ గారు హీరోయిన్, తాలియా సలంగే అని. కన్నడ పిక్చర్ని తమిళ్లో చేశారు. ఓకే, దాంట్లో చేశాను. అలా మురళీమోహన్ పక్కన దాసనారాయణ పిక్చర్లో చెల్లెలుగా చేశాను. చంద్రమోహన్కి చెల్లెలుగా చేశాను. మన రమప్రభావ్ గారు పిక్చర్ కూడా ఉన్నదండి, ఒక పిక్చర్ తీసింది, దయ్యంలాగా వస్తుంది, ప్రభాగారు హీరోయిన్, కామెడీ హీరోయిన్ అందరూ ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.